నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీపై ఆన్లైన్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా గ్లిమ్స్ చూసిన అందరూ ఈ మూవీ స్టోరీ క్రికెట్, రెజ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని అంచనాలు వేసుకున్నారు. డైరెక్టర్ కూడా ఎప్పుడూ చూడని కథ అంటూ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెంచేశాడు. అయితే ఇప్పుడు కొత్తగా మూవీ స్టోరీపై చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్ది అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఏ మల్టీ స్పోర్ట్స్ డ్రామా అంటూ పేర్కొన్నప్పటికీ జనం మొదటి నుంచి ఇది ముఖ్యంగా క్రికెట్ నేపథ్యంలో ఉండే మూవీ అని ఫిక్స్ అవడానికి కారణం 9 నెలల క్రితం విడుదలైన గ్లిమ్స్. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో కబడ్డీ, రెజ్లింగ్, క్రికెట్ ఇలా చాలా ఆటల నేపథ్యంలో ఉంటుందని, కానీ అవేమీ సినిమాలో ముఖ్యమైనవి కావని, హీరో జీవన పోరాటం కోసం ఆటలాడే యువకుడిగా కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్. ఇది కేవలం పెద్ద ఎమోషన్, లైఫ్ సంఘర్షణ చూపించడానికి వాడే బ్యాక్ డ్రాప్ మాత్రమే అని, సినిమా కథ మాత్రం ఎవరు ఊహించని రేంజ్ లో ఉండబోతుందని టాక్. నిజానికి రామ్ చరణ్ కున్న మాస్ ఇమేజ్ కు జెర్సీ సినిమా తరహాలో కేవలం ఒక్క క్రికెట్ ప్లేయర్ జీవితాన్నో, ఊరి కోసం ఆటలాడే లగాన్ సినిమానో తీస్తే వర్కౌట్ కాదు అనే విషయం బుచ్చిబాబుకు తెలియందేమీ కాదు. అందుకే కేవలం క్రీడలు అనే హీరోకున్న ఒక అవసరంగా చూపిస్తూ రంగస్థలం మూవీలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే విలేజ్ పొలిటికల్ టచ్ ఉన్న డ్రామాగా ఈ మూవీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడని టాక్. అప్పట్లో పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ విడుదల సందర్భంగా బుచ్చిబాబు ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు కూడా. హీరో తన ఐడెంటిటీ కోసం చేసే పోరాటమే అసలు కథ అంటూ. హీరో జీవితంలో వేరువేరు దశల్ని వేరువేరు ఆటలతో కనెక్ట్ చేస్తారా, లేక క్రీడల్ని కథతో ప్రధాన అంశంగా కాకుండా హీరోలోని ఎమోషన్ను చూపించడానికి ఒక బ్యాక్ డ్రాప్ గా వాడుకున్నారా అనే విషయాలపై కొంచెం క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా తెలియాలంటే మాత్రం మార్చి 27న థియేటర్లోకి వచ్చే వరకు వేచి ఉండాలి. అయితే ఇక్కడ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ముందుగా అనౌన్స్ చేసిన డేట్ మారొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి అదే డేట్ అని ఫిక్స్ చేసుకోవచ్చు. దాదాపు 300 కోట్ల అంచనా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి యూట్యూబ్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, ఫస్ట్ హాఫ్ కోసం ఆర్ రెహమాన్ రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.